హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. నేను 2 కప్పులు మైదా పిండి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొద్ది వాటర్ వేసుకొని చపాతీ ముద్దకు ఎలా అయితే కలుపుతామో అలా కలుపుకోవాలండి. స్వీట్ అండి. మేము కరకజ్జం అనేవారమండి మా చిన్నప్పుడు. ఎక్కువగా మా అమ్మమ్మ తీసుకొచ్చేది మార్కెట్లోని. చాలా ఇష్టంగా తినేవారు అండి కరకజ్జము. ఇప్పుడు ఏంటంటే చాలామంది పంచదార కొమ్ములు అంటున్నారు ఇవి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. చపాతీలాగా పామేసుకొని ఇగో నేను చూపించిన విధంగాన ఈ దలసరిగా పాముకోవాలండి. ఇలా పామిన తర్వాత సైడ్లు కట్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మళ్ళీ కొమ్ములుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఒక ప్లేట్లోకి వేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా స్ట్రైట్గా కట్ చేశాక మళ్ళీ అడ్డంగా ఏ సైజు కావాలో ఆ సైజు అలాగా కట్ చేసుకుంటున్నామండి. కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసుకొని దలసరి బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ వేడెక్కగానే ఒకటి వేసి చూడండి, ఆయిల్ మరిగిపోయింది. మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హైలో ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి అన్నమాట. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి వేసుకొని నెక్స్ట్ ఏమో పంచదార ఏమో నేను 2 కప్పులు మైదా పిండికి ఒక హాఫ్ కప్పు పంచదార వేసుకుంటున్నానండి. పంచదార వేసుకొని ఒక టీ గ్లాస్కి ఇంకా తక్కువే వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని అలా కలుపుకోవాలి. మనం నచ్చితే యాలకులు పౌడర్ వేసుకోవచ్చండి. నేను నెక్స్ట్ ఏమో ఈ పాకము ఇలా జిగురు పాకంలా రాగానే మనం ఫ్రై చేసుకున్న ఇవి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. రెడీ అయిపోయింది. కరకజ్జం రెడీ. బాయ్ ఫ్రెండ్స్.